హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. ఫ్రెండ్స్, దీనికోసం నేను టర్బో సీటర్డ్ అయితే యూస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ టర్బో సీటర్డ్ అనేది మనకి సి కంపైలర్ అనమాట. ఐడిఈ అని కూడా అనొచ్చు. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు వీటిని. ఓకే, ఈ టర్బో సీటర్డ్ నేను ఎందుకు యూస్ చేస్తున్నానంటే సేమ్ టు సేమ్ పీసీలో కూడా ఇలాంటి ఇంటర్ఫేసే ఉంటుంది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇది సి లాంగ్వేజ్ యొక్క 8th పార్ట్. దీని ముందు వీడియోస్ కనుక చూడకపోయి ఉంటే ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్లో ఈ వీడియోస్ లింక్స్ అనేది ఉంటుంది. దాన్ని మీరు ఓపెన్ చేసి మీరు నేర్చుకోవచ్చు సి లాంగ్వేజ్ అనేది. దీన్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేయగలనే మనకి ఇలాంటి సింపుల్ ఇంటర్ఫేస్ లోడింగ్ అనేది అయితే అప్పుడు నుండి లోడింగ్ అయినాక ఇలాంటి ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ప్రోగ్రామింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా ఉంటే మీకు స్క్రీన్ అనేది చాలా చిన్నగా ఉండేది కాబట్టి నేను స్క్రీన్ రొటేషన్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను స్క్రీన్ రొటేషన్ అయితే చేశాను. ఇప్పుడు ఒక కొత్త ఫైల్ అని తీసుకుందాం. కొత్త ఫైల్ కోసం ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ మీద ట్యాప్ చేస్తే మనకి ఫైల్ అనేది ఓపెన్ అయితే కొత్తది. ఇక్కడ తర్వాత ఈ యారో మార్క్ మీద ఓపెన్ ద ఫ్రాన్సిస్. ఇప్పుడు నేను ఇంట్ ప్రోగ్రామ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఇంట్ ఏ కామా బి కామా సి సెమీకోలన్ ఎంటర్. ఇప్పుడు క్లియర్ స్క్రీన్ అయితే చేద్దాం. సిఎల్ఆర్ ఎస్సిఆర్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్ ఎంటర్. ఇప్పుడు మనం దీనికి ఎస్ఎన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా ఏదైతే చేసుకుంటున్నాను. ERINTF ప్రింట్ఎఫ్ ENTR ఎంటర్ వాల్యూ ఎంటర్ వాల్యూ అని చెప్పేసి అయితే ఇచ్చాను. ఇక్కడ మనం సెమీకాలన్ హైఫన్స్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకాలన్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ స్కానర్ చేయాలి. CINF స్కానర్ బ్రాకెట్ ఓపెన్. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే %D
ఓకే, పర్సంటేజ్ టీ ఎంటర్. స్క్రీన్ డౌన్ చేద్దాము. ఓకే, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే బ్రాకెట్ ఓపెన్ చేసి హై ఫ్రెండ్స్ ద రిజల్ట్ ఈస్, ఈ టెక్స్ట్ అనేది మీరు యాడ్ చేసుకోకపోయినా మీకు ప్రాబ్లం అయితే ఉండదు. result is percentage t hyphen comma c బ్రాకెట్ లో సెమీకోలన్ ఎంటర్. గెట్ ch అన్నమాట. ఇప్పుడు గెట్ ch బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ లో సెమీకోలన్ ఎంటర్ క్లోజ్. ఓకే, ఇది మన ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ అయితే మొత్తం చూద్దాము. ఓకే, ఇది మన ప్రోగ్రామ్ అయితే. ఇంకా ఫస్ట్లో మనకి ఇంట్ ఏబిసి అని కదా, ఇక్కడ మనం అయితే ఇంట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసాము. ఇక్కడ క్లియర్ స్క్రీన్ అంటే వచ్చేసరికి మనకి క్లియర్ అయితే ప్రీవియస్ అవుట్పుట్ని క్లియర్ అయితే చేసాం అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేసామంటే నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ ఎఫ్ అని చెప్పేసి ఒక వాల్యూ ఇచ్చాం, అంటే ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాము. టెక్స్ట్ ఇచ్చేసినాక ఒక వాల్యూ ఎంటర్ చేస్తే మళ్ళీ ఇంకోటి మనకి కొత్తగా వచ్చేది టెక్స్ట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఒక న్యూ లైన్లో కావాలనుకుంటే ఇక్కడ కూడా /n అయితే ఇచ్చుకోవచ్చు. నేను /n అయితే ఇక్కడ ఇస్తాను చూడండి. సారీ, ఇక్కడ వెళ్ళిపోయింది. సెకండ్
ఓకే, ఇప్పుడు ఒకసారి కంపైల్ అయితే చేద్దాం. కంపైల్ చేస్తే చూసారు కదా, 0 ఎర్రర్స్ అండ్ 0 వార్నింగ్స్. ఇప్పుడు రన్ అయితే చేద్దాం. రన్ చేస్తే ఇక్కడ మనం ఒక వాల్యూ ఎంటర్ చేయమంటుంది. ఒక వాల్యూ అయితే ఎంటర్ చేసి ఎంటర్ కొట్టాను. బి వాల్యూ ఎంటర్ చేయమంటుంది. 8 అనేది ఇచ్చేసి ఎంటర్ చేశాను. ద రిజల్ట్ ఇస్ 10. ఇక్కడ ఎడిషన్ ఇచ్చాం కాబట్టి ఎడిషన్ లాగా అలా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ ఇద్దాం, మైనస్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సింబల్స్ మార్చుకొని జస్ట్ సరిపోయింది అంటున్నా కదా. ఇప్పుడు సింబల్స్ కాకుండా డైరెక్ట్గా మనం చెక్ చేద్దాము. నేను మార్చి చూపిస్తాను. మైనస్ ఇచ్చేస్తాను. మైనస్ ఇచ్చాను. ఇప్పుడు ఏ మైనస్ బి అనమాట. ఇప్పుడు కంపైల్ చేద్దాం. 0 ఎర్రర్ 0 అండ్ వార్నింగ్స్. రన్. ఓకే, 78. సారీ, ద బి వాల్యూ. సారీ, వెయిట్ ఎ మినిట్, ఏదో జరిగింది. మళ్ళీ రన్ చేద్దాం. రన్. కీబోర్డ్ వాల్యూ 6, ఎంటర్. 8, ఎంటర్. 6 మైనస్ 8 అంటే -2. ఓకే, ప్రింట్ అయితే అయ్యింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం మైనస్ కూడా ఇచ్చేసాం కదా. ఇప్పుడు వద్దు మిగతాయి. ఇప్పుడు క్యారెక్టర్ అయితే ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఇంకా ప్లస్ అయితే ఇచ్చేసాను. ప్లస్ ఇంకా జస్ట్ మీరు ఇక్కడ క్యారెక్టర్ అయితే చేంజ్ చేద్దాం జస్ట్ అంతే. ఓకే, CAR క్యార్, CHAR కదా, CHAR క్యార్. ఓకే, ఇక్కడ సారీ, ఇక్కడ క్యారెక్టర్ చేసినంత మాత్రం సరిపోదు. ఇక్కడ %D ఉంది అన్ని చోట్ల. మనం %C అయితే ఇవ్వాలన్నమాట. %C. సెకండ్, %C and here %C. %Cలో అయితే మార్చేసాము. ఇప్పుడు ఒకసారి కంపైల్ చేద్దాం. 0 ఎర్రర్ 0 వార్నింగ్స్. ఇప్పుడు మనం రన్ చేద్దాము. గుర్తుందా, 65కి వచ్చేసరికి వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఏ వచ్చింది కదా, 60. ఎంటర్. సారీ, ఏదో బాగుంది. ఈ ప్రోగ్రామ్ ఎందుకు రావట్లేదు ఒకసారి నేను మళ్ళీ చూసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లోట్కి వస్తే ఫ్లోట్లో కూడా సేమ్ టు సేమ్ అనమాట. ఇందాక మీకు ఇంట్లో ఏదైతే ఉందో ఇక్కడ ఏం చేస్తామంటే పాయింట్స్ సహా ఇస్తాము. FLOAT ఫ్లోట్ ఇచ్చేసాను. ఇక్కడ %Cకి %Fగా మార్చాలి. అండ్ దెన్ ఇక్కడ కూడా సారీ ఫ్రెండ్స్, క్యారెక్టర్ అనేది మనకి వర్క్ అవ్వదు. ఎందుకంటే కనుక క్యారెక్టర్స్ అనేవి యాడ్ అయినాక మనకి సెట్ అయితే చూపించదు. అయినా పర్లేదు, ఒకసారి అయితే మళ్ళీ చూస్తాను నేను. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. %F అండ్ హియర్ ఆల్సో %F అనమాట. F. ఓకే, కంపైల్ అయితే చేశాను. ఓకే, 0 వార్నింగ్స్. ఎంటర్ ద వాల్యూ 8.9. ఎంటర్.